సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును నేడు సిట్ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనుంది. 8 రోజుల పాటు కస్టడీలో నాగరాజును ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇంకా అనుమానాలకు ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి రావడంతో సీన్ రీకన్స్ట్రక్షన్స్ చేయనున్నారు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును నేడు సిట్ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనుంది. 8 రోజుల పాటు కస్టడీలో నాగరాజును నేడు సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసులో ఇంకా అనుమానాలకు ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి రావడంతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిఐ నాగరాజును విచారించనున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా ఊహించిన రౌడీ షీటర్ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్, అదేవిధంగా డెడ్ బాడీ మాయం కేసు సంబంధించి ఆ కింద కోర్టు ఇటీవల కాలంలో కస్టడీకి సిఐ నాగరాజు కస్టడీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అక్కడే విచారించాలని ఆదేశాల్లో పొందుపడుతుంది. దీన్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టులో 2 రోజుల క్రితం ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ కేసులో అనేక ప్రశ్నలకు సంబంధించి సిట్టు ముందు వేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల దేని నుంచి విచారిస్తే పురోగతి ఉండదు. అందువల్ల పూర్తిగా క్షేత్రస్థాయిలో అలాగే రీకన్స్ట్రక్షన్ క్లీన్ చేసే విధంగా అవకాశం కల్పించాలంటే సిట్టు వాదించింది. ప్రాజెక్టు నాగరాజు తరఫున మాత్రం అతను బయటకు వస్తే ప్రాణానికి ఇబ్బంది అని, అందువల్ల అక్కడే విచారించాలని వాదనలు వినిపించారు. అయితే సిట్టు వాదన పరిగణ తీసుకున్న హైకోర్టు కొన్ని అంశాలను ఆదేశాలను జారీ చేస్తూ కొన్ని అంశాలు షరతులు పెడుతూ నాగరాజును బయట తీసుకొచ్చి విచారించాలని ఇచ్చింది. ఈ రోజు నుంచి 8 రోజుల పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన సాగిస్తున్నా తర్వాత ఏం చేశారనే వరకు చాలా. ఈ నేపథ్యంలో నాగరాజు అనుమానం ఉన్న ప్రాంతాల్లో చెప్పడం అక్కడ అసలు ఏ విధంగా వ్యవహరించారు, ఆ సమయంలో ఎవరెవరితో మాట్లాడిన అంశాలకు సంబంధించి పూర్తిగా నాగరాజును విచారించేందుకు సిద్ధమవుతా ఉన్నారు. అయితే మొత్తం కూడా ఆడియో వీడియో రికార్డింగ్ విచారణ మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పి కొత్తగా హైకోర్టు సూచించనుంది. ఈ నేపథ్యంలో ఆడియో వీడియో రికార్డ్ చేస్తే నాగరాజు నోరు ఇప్పడని చెప్పి సిట్టు బలంగా విశ్వసిస్తుంది. ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైకోర్టు ఇచ్చిన ఈ ఆడియో వీడియో రికార్డింగ్ సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిట్టు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ ఆడియో వీడియో రికార్డింగ్ సంబంధించి ఏమి తీర్పు ఇస్తారో కూడా చేస్తారో, విచారణ తీసుకుంటారో లేదన్నది కూడా తేలిపోనుంది. అందువల్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నాగరాజుని ఇంకా ఇదివరకు కస్టడీలోకి తీసుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేస్తారా, లేకపోతే ఈరోజు తీసుకుని తెలిసి విచారిస్తారనేది ఇంకా పద్ధతి రావాల్సి ఉంది. ఏదైనా కూడా ఈ నాగరాజు విచారించిన తర్వాత సిట్టు ఈ కేసులో పురోగతి సాధిస్తామని చాలా బలంగా విశ్వసిస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగానే వారు ఇటు హైకోర్టులో ఉన్న తీర్పు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. దీనికి సంబంధించి ఈ రోజు రేపట్లో కొత్తగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.